అరేవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు. అబు ఆలయ్య వెంకటేశు సరిరారు నీకు బాసు. అరేవా ఏమి ఫేసు. అబు నిజంగానా సార్? అబద్ధం చెప్పడం మా ఇంటా వంట లేదు. మాది సత్యహరిశ్చంద్రుడి ఫ్యామిలీ. ప్రాణ్జాయ పర్ వచన్న జాయ. నీ మొహంలో గ్లామర్ తెలుగు గంగలా పొంగి మెట్ల మించి ప్రవహిస్తుంది. ఆ కళ్ళు దరిద్రం, ఆ ముక్కు చండాలం, ఆ ఫేస్ నీచాతి నీచం. అదేంటి సార్ ఇప్పుడే కదా పొగిడారు? దరిద్రం నీచం చండాలం నీ ఫేస్ కాదయ్యా, మా ఇండస్ట్రీ. నీలాంటి టాలెంటెడ్ కుర్రాన్ని ఉపయోగించుకోలేకపోతే మా ఇండస్ట్రీ అంత అన్లక్కీ ఇండస్ట్రీ ఈ సృష్టిలో ఉండదు. ఇదంతండి. ఈ మధ్య ముష్టాళ్ళు మరీ టూ మచ్. టచ్ చేసి జేబులో చెయ్యెట్టి మరీ అడుగుతున్నా. ఇలా ఇంకా ఎంతమందిని మోసం చేస్తావు? నేను చేస్తున్నది మోసం కాదు, సోషల్ సర్వీస్, కళాసేవ. మీలాంటి యంగ్ టాలెంట్ వెండి తెరకి పరిచయం చేయడం నా డ్యూటీ. నువ్వు చేస్తున్నది డ్యూటీ కాదు, డ్యూటీ. మమ్మల్ని హీరోలు చేస్తానని మా దగ్గర డబ్బులు కాచేస్తావా? ఎక్కడరా మా డబ్బులు? మా డబ్బులు ఎక్కడ? ఉండు, మీరు చేసింది ఏమిటి? పెట్టుబడి అన్నమాట. నిన్న మీరు 1000 రూపాయలు ఇచ్చారేమో, రేపు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేనంతగా సంపాదిస్తారు. ఎంతెందుకు ఫ్రెష్ గా ఒకటి చెప్తాను, అందరూ తలా ఓ 100 కొట్టని చెప్తాను. అందరూ 100 కొడితే తట్టుకోలేవు, కానీ ప్రస్తుతానికి 2 కొడతాం, తీసుకో. హలో బ్రదర్, సత్యాన్ గారు అక్కడ పెట్టారని చాటు చాలా బాగుంది. తేరగా వచ్చిన దాంట్లో 50% ఎప్పుడు నాది. అయ్యా ధర్మం బాబా, అయ్యా రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా 1 రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా 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 1 రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి బాబు, మీకు పుణ్యం ఉంటది. అయ్యా అయ్యా బాబు 1 రూపాయి బిళ్ళ దానం చేయండి. బిళ్ళ ఏం నోటిస్తే బుచ్చుకోటి? నోట్లు డూప్లికేట్లు ఇచ్చేస్తున్నారండి ఎదవనాయాలు. రూపాయి బిల్లు ఉంటే వేయండి బాబు, దానం చేయండి. 50 రూపాయి నువ్వు నాతో వచ్చావనుకో, నీ రూపాన్ని మార్చేస్తాను. నిన్ను సినిమా హీరోయిన్ చేస్తాను. ముష్టిదాన్ని హీరోయిన్ చేస్తే ఎవరు చూస్తారు బాబు? ఎవరు చూస్తారా? ఈ దేశంలో సగం మంది చూస్తారు. ఎందుకంటే ఈ దేశంలో సగం మందిది నీకేడదే. ఓహో, తిరిగిన బట్టల్లోనే ఇంత అందంగా ఉన్నావు. నిన్ను బాత్ టబ్ లో నానేసి సర్ఫ్ లో ఉతికేసి ఆరేస్తే అది అవుతుంది. కాజోల్ కాజోల్లా స్టార్ అయిపోయి హోండా కార్లో తిరుగుతావు. కార్లోనా? అవును, కొత్త కొత్త కార్లు, రంగు రంగుల కార్లు, పడవలంటే పెద్ద పెద్ద కార్లో తిరగచ్చు. బాబు మరి నాతో చిన్న సందేహం అడగనా? అడుక్కో. మరి మరి కార్లలో తిరుగుతా కూడా అడుక్కోవచ్చా? కొట్టకతో వచ్చిన బుద్ధి కదా. నీ పేరేమంటున్నావు? వెంటమ్మా. నిన్ను అర్జెంట్ గా సెంటమని చేసేయాలి. చూడు, ఇవాళ నుంచి నీ పేరు సిల్క్ స్మితలాగా బనారస్ బేబీ. ఓలమ్మో ఓలమ్మో, నా పేరు బెనారస్ బేబంట. ముష్టి దానిలా ఉన్నావు, దిష్టి బొమ్మలా ఉన్నావు, అరువు చీరతో నిన్ను పిల్లలా తళతళలాడుతూ ఉన్నావు. అబ్బో ఇదంతా సిగ్గే. సిగ్గు తర్వాత పడుతూ కానీ అలా వెళ్ళి ఉయ్యారాలు ఒలకబోస్తూ ఉయ్యలుగా నడు. ఏం వరకపోయమంటారు? నా పెండాకుడు మంచం మీదకి ఎక్కి అందంగా నడిచావు. ఎక్కే. చెయ్యి పతరైపోయిందని అమ్మకడు పాడా. అయినా అందంగా నడవేంటే ఆపరేషన్ చేయించుకున్న మగాళ్ళగా చండాలంగా నడుస్తావేంటి? పిల్లి నడకరాదా? నాకు క్యాట్ వాక్ రాదు. మరేమొచ్చు, అడుక్కోవడం వచ్చా? కూర్చో, కింద కూర్చో. అబ్బా చూడు బనారసు, ఇండస్ట్రీలో పైకి రావాలంటే చాలా రావాలి. ఆట రావాలి, పాట రావాలి, నవ్వడం రావాలి, ఏడవడం రావాలి, కూర్చోవడం రావాలి, పడుకోవడం రావాలి. ఒకసారి నువ్వు క్లిక్ అయ్యావనుకో ఇవేవి రావక్కర్లేదు. ఫైట్ నీ డూప్ చేస్తాను, రేపు నీ డూపుని చేస్తాను. నువ్వు ఓన్లీ క్లోజప్స్ లో రియాక్షన్స్ ఇస్తే చాలు. చూడు నీ క్లోజప్, అదిగో హీరో వస్తున్నాడు, నీకే వస్తున్నాడు, నీవేపే వస్తున్నాడు. అంతే, నువ్వు చూస్తున్నావు. తన్మయత్నం, ఫీలింగ్, ఎదుగు, కళ్ళు చెట్టించావు, జుట్టు ఎలాగైంది, ఒళ్ళంతా పులకరించిపోయింది. బాగా దగ్గరికి వచ్చాడు, ముద్దెట్టుకున్నాడు, నలిపేస్తున్నాడు, నలిపేస్తున్నాడు, నలిగిపోతున్నావు, నలిగిపోతున్నావు. అదిగో బెడ్, నువ్వు డెడ్. సౌండ్
ఏదైనా బ్యాంక్ దోపిడీ చేసి మనం ఒక సినిమా తీస్తే పోలా ఏమంటారు? నోరు ముయ్యండి రా రేయ్ టూపీ ఏవిఎస్ గడరా. మనిషి జీవితం అనేది ఆ. నీటి పొడవు లాంటిది. ఆ. దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి, ధైర్యంగా ఉండు, అన్నిటిని ఫేస్ చేస్తూ ఉండడం అనేది ఛాలెంజ్కి తీసుకు. అవునరా వాడే వదలండి, వదలండి. ఏయ్! మనం ఊహించని సంఘటనలు ఏయ్, ఎదురవుతాయి. ఆగరా. ఏంటయ్యా అరే ఏయ్, నువ్వు ఎవరురా? ఎవరు మీరు? నువ్వు టూపు ఏవిఎస్. రూపీ ఏవిఎస్ ఏంటి? నేను ఏవిఎస్ ని. హలో మేమే టూపులో నువ్వు మాకే టూపేస్తా. మిస్టర్, మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు? నాకు సౌందర్య. సౌందర్య ఏంటి? అంజలా జబరియా? మిస్టర్, ఏయ్, సిమ్రానా? రమ్యకృష్ణ. రమ్యకృష్ణ ఏంటయ్యా? ఏం మాట్లాడతావు మీరు? ఏంటి మిస్టర్, ప్లీజ్. మాకు ఒక్కొక్కళ్ళకి ₹1,00,00,000 ఇస్తావా? ఏం మాట్లాడారు? ఎవరు? గివ్ రెస్పెక్ట్ ఏయ్, మా డబ్బులతో నేను చెప్పింది ఇదిగో, ప్లీజ్. ఇంకేమన్నా? మిస్టర్, you are be- ఎవరు? ఎవరు? నలుగురి మ్యూజిక్ డైరెక్టర్ సార్. It's too much. నాకు పోటీరా? You will face the music. ఏయ్, తప్పకుండా. అప్పుడే వచ్చావే, ఒక గంటకు వస్తే ఏకంగా బాడీ వేసుకెళ్ళేవాడుగా. ఎవరా మీరు? వాడు టూపీ ఏవిఎస్ మమ్మల్ని మోసం చేసి ఆయన ఒరిజినల్ ఏవిఎస్ అయ్యా. అదిగో అటు చూడండి, షూటింగ్ మమ్మల్ని క్షమించండి సార్. మీరు ఒరిజినల్ ఏవిఎస్ అని తెలియక ఊరికే అలా టచ్ చేసాం అంతే. టచ్ చేశారా? అవును సార్. అమ్మో, మీరు టచ్ చేస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే కుమ్మితే కర్లపారం చెరువే. అబ్బో, ఏమిటి సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, అంజలా జవేరియా. అమ్మో రెడీ సార్. ఏంటి వీళ్ళని పెట్టి తీసుకో, షూటింగ్ అంట. ఎల్లవయ్యా నువ్వేంద్రా ఆడు కొడుతుంటే అందరం పరిగెత్తావు. అబ్బో, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు టూపే ఎవరు ఒరిజినల్ తెలియట్లేదురా. ఇంకా నిల్చున్నారంటే? ఏమిటి ఎన్టీఆర్ డూపా? నువ్వు ఏమన్నా డూపా? ఓహో అమ్మా కళాం తల్లి, వీళ్ళ మీద లుక్ వేసి చూడమ్మా. చూడయా, సినిమాల్లో వేషాలు కావాలంటే నాటకాల్లో మీ అనుభవం, భవిష్యత్తులో మీ ప్రైజులు కావయా. పైసలు పైసలు కావాలి. పైసామే పరమాత్మ హే. లేకపోతే కృష్ణనగర్లో కూర్చొని అడుక్కు తినాలి, అడుక్కుని. అర్థమైందా? ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను ఎక్కడికి రమ్మనేది? హలో, ఎవరు నువ్వు? వారు ఎవరో నీకు తెలీదా? నేను ఇది చేస్తానని నమ్మించి గర్భవతం చేసావు కదరా. ఇప్పుడు ఇప్పుడు నేనెవరో తెలియదంటున్నావా? చూడండి బాబు, ఎవరితోనే పడుకుని కడుపు చేసుకుని డైరెక్టరు, షూటింగ్ ఆపోయా. ఆ? ఇంకో డైరెక్టరు, ఇడు నా బామర్ది. ఆ భగత్ సింగ్ క్యారెక్టర్ ఇడితో వేయించవయ్యా. చూడు, ఆల్రెడీ మేకప్ చేయించి ఫుల్ గెటప్ తో తీసుకొచ్చా. సార్ ఆల్రెడీ ఆ కుర్రాడు కమిట్ అయిపోయాడు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. మా తమ్ముడు ఇంకా బాగా చేస్తాడండి. కానీ అతను తీసేసి యూనియన్ ఒప్పుకోదండి. నా బామర్దితో చేయించకపోతే నా హోమ్ మినిస్టర్ ఒప్పుకోదయ్యా. హోమ్ మినిస్టర్. అదేనయ్యా నా భార్య. ఓహో, సార్ సార్ నేను చాలా పేదవాడిని సార్. ఎలా? 5 ఏళ్ల నుంచి వేషాల కోసం ట్రై అరే, చేస్తాను. వెళ్ళమంటే దయచేసి నా నోటి కాడ ఆ, ఎలా? సార్. నీకు దండం పెడతా. ఇది ఫుడ్ సమస్య, నాది బెడ్ సమస్య. వెళ్ళవయ్యాలు. మరి బామర్ది, నువ్వు వెళ్ళి ఆ కెమెరా ముందు నిల్చో. సార్, నీ కాళ్ళు అరే, పట్టుకుంటా. ఇంకా అలా చెప్పేది? నాకు ఇప్పించు అరే, సార్. వెళ్ళమంటుంటే. సార్, నీకు అరే, దండం పెడతా. సార్, వెళ్ళవా? నీకు ఆధార్ నిన్ను. డైరెక్టరు, తొందరగా షూటింగ్ స్టార్ట్ చేయవా. సూర్యుడు ఉరిమే చంద్రుడు భగత్ సింగురా. ఉరినే ముత్తిడి ఒరిగిన వీరుడు భగత్ సింగురా. భగత్ సింగురా, భగత్ సింగురా, భగత్ సింగురా, భగత్ సింగురా. గోవిందా, 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 గోవిందా. ఆర్టిస్టా? అవును సార్. బంగారం అంటే కుర్రాడివి. బంగారం అంటే భవిష్యత్తు ఉంది. చండాలంగా శవాన్ని మోస్తున్నట్టు మీరు మాకంటే తప్పదు ఇండస్ట్రీ. మీరెవరు సార్? ఇంకా నయం, అమితాబ్ బచ్చన్ ఎవరన్నా అడిగావు కాదు. నా పేరు తిరుపతి. గేట్ వే ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే
అంటే గడ్డం చక్రవర్తికి ప్రేమకు వెళ్ళాయిరా, అబ్బాస్కి ప్రేమ దేశం, శ్రీకాంత్కి పెళ్లి సందడి, నవీన్కి పెళ్లి చేయించింది నేనే. సార్ ఒక్క నిమిషం ఈ పాడి పట్టుకోండి సార్. మీకు పాదాభివందనం చేసుకోవాలని. నాదే ఉందయ్యా, నీ కళ్ళలో మెరుపుంది, నీ కంఠంలో మెరుపుంది, నీ చేతిలో మెరుపుంది. ఇట్రా ఒక 10,000 నీవు కాదనుకున్నావు అనుకో, సాయంత్రం రాఘవేంద్రరావు గారి సినిమాలో వేషం, కాదన్నావు అనుకో వీటితో పాటు శ్మశానం. డిసైడ్ చేసుకో. ఏం తెలిసావు? ఒరే బ్రోకర్ అతవా, ఆఖరికి శవయాత్రలో కూడా నీ కుక్క బుద్ధి పోనిచ్చుకోలేదు. కుక్క కావాల్సింది ఒక్క, అది శవమేంటి పెళ్లి ఒకటి. అసలు సీనుగాడి చావు కారణం వీడే. అబద్ధం. నేను వాడి పైకి తీసుకొద్దాం అనుకున్నాను, ఈలోగా వాడే పైకి వెళ్ళిపోయాడు. సినిమా డైలాగులు చెప్పొద్దు రాయ్, వాడితో పాటు నిన్నో పై పంపించేస్తా. వీడు పాడే అనుకున్న పాపమే. రేయ్, లాగేంట్రా. తిరుపతి తిరుపతి చచ్చిపోయారా? మన ఇక్కడ ఉంటే ప్రమాదం రా. పరిగెత్తండి రా. ఇప్పుడు ఏం చేద్దాం? కలిసి డాన్స్ చేద్దాంరా. జోక్స్ వద్దురా, నిజంగా ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏం చెప్పను రా. అయినా ఏంట్రా మీ ఆవేశం? బ్రెయిన్స్ లేకుండా పనిచేస్తారు. ఆ తిరుపతి గారిని చంపేశారు, మన సీన్ గడు బతికొచ్చాడా? సారీరా, సీనుగాడి శవాన్ని చూడగానే కంట్రోల్ తప్పాం. ఏంట్రా సారీ? రేపు కోర్టు పనులు నిల్చొని సారీ సార్ అంటే జడ్జి గారు వదిలేస్తారా? చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నారు కదా. నిజంగానే వాడు చచ్చుంటాడు. వెళ్ళి చూసేస్తావా? పదండి. ఏం మాట్లాడుతున్నావు చూడు. హీరో అనుకుంటావా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? ఏం చెయ్యొద్దు బాబు, ఇప్పటికి చేసిన చాలు. ఎక్కడికైనా వెళ్ళి రహస్యంగా దాక్కుంటే బెటర్. ఎవరు ఊళ్ళకి వాళ్ళు పారిపోదామా? పోలీసులకి మీ ఊరు అడ్రస్ తెలియదు అనుకుంటారా? అరే ఒక్కడు దొరికితే అందరినీ పట్టుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? నాకు తెలిసిన ఒక కొత్త ప్లేస్ ఉంది, మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకెళ్తాను. ఎలా రా వెళ్ళేది? ఎలా వెళ్ళడం ఏంటి? డ్రైవర్ నేను ఒకటి ఏడ్చాను, నా కారులో తీసుకెళ్తాను. ముహూర్తం బాలేదురా, రావుకాలం వస్తుంది. ఏంట్రా రావుకాలం? అటు నుంచి యమగండ తనుకొచ్చేస్తుంది. ఒరే పదండ్రా, మిమ్మల్ని రాయలసీమ రాళ్లలోనూ అడవుల్లోనూ వదులుతాను. సరే, పదండి, పదండి, పదండి. పదండి, ప్లీజ్. పరిగెత్తండి. అరే బక్కోడా, నాదో చిన్న డౌట్ రా. నీ వల్ల అంత డౌట్లు అడుకోవా? అది కాదురా, సినిమాలో హీరో హీరోయిన్లు కసక్కుమని ఒకరినొకరు వాటేసుకుని నలిపేసుకుంటారు చూడు, అది ఎట్లా తీస్తారా? ఎట్టాగేంట్రా ఎదవా, కెమెరాతో తీస్తారు. అబ్బా, నేను అడిగేది అది కాదురా, నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారా అని. వారి పెట్టవా, అదంతా ఉట్టి తినే ఇక్కడ హీరో ఉంటాడు రా, అల్లల్లల్లది ఒక హీరోయిన్ ఉంటుంది. ఇద్దరు ఇలా చేతులు చాపి ఒకళ్ళొకళ్ళు వాటేసుకున్నట్టుగా ఇలా 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 దగ్గరికి వచ్చేస్తారా, అంతే. ఆ పక్కనే బొమ్మలు తీసే ఉంటారు కదా, ఆడేం చేస్తారంటరా ఏదో ట్రిక్కులు జిమ్మిక్కులు చేసేసి ఇద్దరిని ఓ రీల్లో కలిపేసినట్టు చూపించేస్తారా, అంతే. పోసి దించిగా తరగ ఇంతేనా? నేనేదో నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారనుకున్నా. చాచా ఎంతైనా సినిమా బుర్రే. బక్కోడా, నాది ఇంకో డౌట్ రా. అడుకోవా? సినిమాల్లో ఫైటింగ్ లప్పుడు ఒకరినొకరు కత్తులతో నరుక్కుంటారు కదా, అప్పుడు రక్తం రాదంటావా? పోరాదవా, వాళ్ళు మనలా మనుషులే, నెత్తురు ఎందుకు రాదు, వచ్చేద్ది. మనుషులే కానీ వాళ్ళు హీరోలు కదా, రక్తం రాకూడదు కదా. హీరోలు అయితే నెత్తురు రాకూడదు అంటావు. నా లెక్క ప్రకారం రాకూడదు మరి. అంతేనంటవా? అంతే, నిజంగా అంతే, నిజంగా అంతే, ప్రమాణ పూర్తిగా అంతే. ప్రమాణ పూర్తిగా అంతే. మీ అమ్మ మీద ఒట్టు అంతే మా అమ్మ మీద ఒట్టు అంతే, మీ నాన్న మీద ఒట్టు అంతే అంతే. ఓరి బండోడా, నీ బండ శరీరాన్ని ఈ కత్తెరతో పొడిపోతాను. నెత్తురు వస్తారు అసలు. నీకేం కాదు, నెత్తురు రాదురా, వాటర్ వచ్చేస్తుంది. వాటర్ నీ కొవ్వు కరిగింది, ఒక్క పోటు నెత్తురు రాదు, నీకేం కాదు. పక్కనే ఆగిన బండోడా, అయిపోయినా చేతులు దగ్గర కొడతానే. తప్పురా, ఆగండి బండోడా. అబ్బో, కాపాడండి. అబ్బో, అబ్బో, అబ్బో. ఏంట్రా దున్నపోతుంది చెక్క? అయ్య బాబోయ్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున
బాలకృష్ణ అయ్ బాబోయ్ బాబోయ్ ఏంట్రా వీళ్ళందరూ మనూరు వచ్చారు, ఇది కళా నిజమారా? సార్ మీ ఊరు చెరువు దగ్గర మాకు యాక్సిడెంట్ జరిగింది సార్. పాపం మీ ఊరు వాళ్ళందరూ హెల్ప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. హే ఏడుకుంటున్నవాడా వెంకటరమణ, గోవింద గోవింద, మా హీరోలను మా ఊరికి తీసుకొచ్చావా తండ్రి? నీ కొండకొచ్చి వీడికి గుండు కొట్టిస్తా తండ్రి. అరే, ముందు ఈ విషయం డాక్టర్ చెప్తాం పద. డాక్టర్ గారు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశు, నాగార్జున మన హాస్పిటల్కి వచ్చారంటే సినిమాలో అనిపించట్టు ఎమ్మ గ్యామర్కున్నారండి. మేము చెప్పేది నిజమండి, కావాలంటే ఒకసారి చూడండి. మీకు సినిమా పిచ్చి తప్ప వేరే ధ్యాసే ఉండదా? అమ్మ తోటమ్మగారు మా మాట నమ్మండి. నిజంగా సినిమా హీరోలు మన ఆసుపత్రికి వచ్చారండి. వాళ్ళకి చాలా సీరియస్ గా ఉందండి. చెప్తే నంబర్ ఏంటంటే దైవ సాక్షిగా మీరు లాగుంటా చచ్చిపోతారండి. అమ్మతో చెప్తున్నారు అమ్మగారు. సరే పదండి. జ్యోతి, అర్జెంట్ గా స్టేషన్ అందుకో. ఓ మై గాడ్, వెరీ సీరియస్ కండిషన్. డాక్టర్ గారు ఎలాగైనా మా వాళ్ళని కాపాడండి, మీకు దండం పెడతాను. మీరేం కంగారు పడకండి, మేమంతా ఉన్నాగా. మీరు ధైర్యంగా ఉండండి. ఆ ఇంజెక్షన్ పట్టా. ఇదిగో బండి చూస్తే చిరంజీవిని చూసి సిరంజట్టుకో, బాలయ్య బాబుని చూసి భయపడమాక, నాగార్జున బాబుని చూసి నరాలు మంచిగా బిగబట్టి వెంకటేశ్వర బాబు జబ్బు మీద అరే పక్కడా, నాదొక డౌట్ రా. ఏంటది? ఈ నలుగురు హీరోలు మన ఊరి మీదే ఎందుకు వెళ్తున్నారంటావు? ఏముందిరా, ఏదో షూటింగ్ కు బయలుదేరి ఉంటారు. మన అదృష్టం బాగుండి మన ఊరి దగ్గర యాక్సిడెంట్ అయింది. అయినా నలుగురు హీరోలు ఒకే సినిమాలు నటించారు కదా. ఓరి పిచ్చదవా ఆ. బండోడా, ఆ. వింది సినిమాలు చూడబెట్టి వింది సినిమాలు నలుగుంటారు కదా, ఆ. ఇది అలాగే. ఏయ్, ఏంటి మీ గోళ? కొంచెం నోరు మూసుకోండి. అది కాదు డాక్టర్ గారు, ఈ హీరోలు ముందు బయటికి వెళ్ళండి. అమ్, వెళ్ళండి. మన ఊరికి హీరోలు వచ్చారన్న విషయం ఊరంతా కోడైకుయాలా. ఇప్పుడే అందిన తాజా వార్త బాబులారా, చిరంజీవి గారి ఎడం చేతికి డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు. బాలకృష్ణ గారి కుడికాలు తగిలినటువంటి దెబ్బకి ఇప్పుడే మన డాక్టర్ గారు కట్టుకొడుతున్నారు. నాగార్జున గారి ఎడమ కాలుకు 2 కుట్లేశారు మన డాక్టర్ గారు. ఇకపోతే వెంకటేష్ బాబు వీపుకు డెట్టాల్ తో క్లీన్ చేశారు మన డాక్టర్ గారు. ఎవ్వరు అల్లరి చేయొద్దు, ఇక్కడే ఉండండి. లోపల ఏం జరుగుతుందో మళ్ళీ నేను చూసొస్తా. హీరో డాక్టర్ వైద్యం చేస్తారు కదా. ఆగండి, 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 ప్లీజ్ ఆగండి. లోపల వాళ్ళ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. వాళ్ళు ఇంకా స్పృహలోకి రాలేదు.
ముందు వాళ్ళకి రక్తం ఇవ్వాలి. మీలో ఎవరైనా రక్తం ఇచ్చేవాళ్ళుంటే దయచేసి ముందుకు రండి. ఎంత రక్తం కావాలో చెప్పండి, మా హీరోల కోసం ఎన్ని చెంచాల రక్తమైనా ఇస్తా. అంతా తీస్తే 6 బాటిల్ రక్తం లేదు నీ బాడీలో, చెంచాలు కదమ్మా. 4 బాటిల్ రక్తం కావాలి. బాటిల్ నువ్వు తాగే సారా బుడ్డి లాంటి 4 బాటిల్ రక్తం కావాలంటే ఓ బకెట్ రక్తం తీసుకోండి. ఇది ఎర్ర సినిమా కాదు, తెల్ల సినిమా. ముందు రక్తం ఇచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి. అరే బక్కోడా, మన హీరోల్ని డాక్టర్ అమ్మ రాత్రి పగులు వైద్యం చేసి బతికించింది కదా, బిల్లు ఎంత అయింటుందంటావు? ఎంత అవుద్దంటే మరి పట్నంలో అయితే 1,00,000 రూపాయలు అవుతురా. మన పల్లెటూరు కదా, ఓ 50,000 అవుద్ది. అబ్బా, 50,000? ఇంత డబ్బు వాళ్ళు కడతారంటావా? వాళ్ళు కట్టుకుంటే మన డాక్టర్ మూకుంటుంది ఏంటి, ఖచ్చితంగా కట్టించుకుంటది. అందులోను మన డాక్టర్ మనలా సినిమా పిచ్చి కాదు కదా. 50,000? మన దగ్గర 50 పైసలు కూడా లేవు. ఏంటప్పా చేయడం? రేయ్, మనం అంతా ఎక్కడున్నాం? మనకి దారిలో యాక్సిడెంట్ అయింది కదా, చచ్చిపోయి ఉంటాం. అంటే శవాలమా? కాదురా, దయ్యాలం. మీరు దయ్యాలు పోతారు కాదురా, మీరు ఇప్పుడు ఒరిజినల్ హీరోస్. మీకు ప్లాన్ చెప్తాను, లేవండి. ఒరేయ్, ఈ ఊరు జనం మిమ్మల్ని డూప్ హీరోలు అనుకోవట్లేదురా. ఒరిజినల్ హీరోలకి యాక్సిడెంట్ జరిగి ఈ ఊరు వచ్చారేమో అనుకుంటారు. మిమ్మల్ని కళ్ళారా చూడాలని హాస్పిటల్ బయట తిండి తిప్పలు కూడా మానేసి కాసుకొని కూర్చున్నారు. ఒరేయ్, ఈ ఊరు జనం మీకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని అందరినీ మా ఊరు తీసుకెళ్లి కొన్నాళ్ళ పాటు రహస్యంగా ఉంచాలనుకున్నాను కదా, ఇప్పుడంతా వేస్ట్. మీరు ఈ ఊళ్ళోనే ఉండడం సేఫ్టీ అనిపిస్తుంది. ఏమంటారు? ఏమిట్రా నువ్వు చెప్పేది? ఏమిటంటే ఈ రోజు నుంచి మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. టూపీ హీరోల విషయం మర్చిపోయి ఒరిజినల్ హీరోస్ గా యాక్ట్ చేస్తున్నారు. ఓకేనా? ఒరే వద్దురా, మన నిజం హీరో లాగా అబద్ధాలు ఆడి ఈ ఊరి జనాల్ని మోసం చేయడం పాపం విషయం పక్కన పెట్టు. అక్కడ మీ ట్రీట్మెంట్ బిల్లు 50,000 అయిందట. ఇప్పుడు మీరు ఒరిజినల్ హీరోస్ గానే యాక్ట్ చేశారనుకో, ఒక్క పైసా కట్టకపోయినా పర్వాలేదు. అదే డూప్ హీరోలని తెలిసిపోయిందనుకో, మీ నలుగురిని చంపేసి పాతలేసి 4 స్తూపాలు కడతారు. ఆ తర్వాత మీ ఇష్టం. తప్పదంటావా? తప్పుతుందిరా, కాకపోతే చస్తారు. ఒరేయ్, డాక్టర్ వెన్నెలమ్మ వస్తుంది. మీ ట్రీట్మెంట్ బిల్లు 50,000 రూపాయలు అయింది. మీరు ఇప్పుడు డూప్ హీరోస్ కాదు, ఒరిజినల్ హీరోస్. కనీసం ఇప్పుడైనా నటించి చావండి, అర్థమైందా? లేకపోతే వెన్నెలమ్మ చేతిలో మీ బతుకులు అమావాస అవుతాయి. ఓకే? రంభా ఊర్వశి తలదన్ని రమణీల లామ ఎవరీమి. లెఫ్ట్ సైడ్ సిమ్రాన్లా, రైట్ సైడ్ రమ్యకృష్ణలా ఉంది. టాప్ టు బాటం అంజలా జమీలా అదిరిపోతుంది. బొంగమూతి సౌందర్యలా బొగబొగలాడిపోతుంది. టాపు చూస్తే టాపులా, నడుం చూస్తే నగ్మాలాగుంది. నెల రోజులు కాదు, ఈమె కోసం జీవితాంతం యాక్ట్ చేస్తాం. ఇక నా జీవితం ఈ ఊరికే అంకితం. హలో, నమస్తే. నా పేరు వెన్నెల. ఈ హాస్పిటల్లో డాక్టర్ని. మీకు ట్రీట్మెంట్ చేసింది నేనే. మీరు నా కంటికి దేవతలా కనిపిస్తారు. ఇంకా నయ్యం, దెయ్యంలా కనిపిస్తున్నాను అనలేదు. మా ప్రాణాలు కాపాడేది. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా మాకు అర్థం కావడం లేదు. థ్యాంక్స్ ఎందుకండి? అసలు మీలాంటి పెద్ద హీరోలకు ట్రీట్మెంట్ చేసే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం. మీకు చెకప్ చేయాలి. ప్లీజ్ రిలాక్స్ అవ్వండి. మేరీ, బీపీ ఆపరేటర్ పట్రా. బయట మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దయచేసి మీరు ఒకసారి బయటకు వస్తే వాళ్ళు చూస్తారు. అలాగే. థ్యాంక్స్. మీ అభిమానం సంతకెళ్ళ కింద పడిపోతారు. నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. దింపండి దింపండి దింపండి.
మీరంతా కలిసి మా పైన చూపిస్తున్న అభిమానాన్ని చూస్తుంటే మేము ఆకాశాన్ని అందుకున్నంత ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే పోలీసులు వచ్చినా పర్వాలేదు ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదు. మీ అభిమానం ప్రేమ లేకపోతే మేము అసలు బతికే వాళ్ళమే కాదు. మీకేమన్నా అయితే మీకన్నా ముందు మా ప్రాణాలు పోతాయండి. మీకోసం మా ప్రాణాలు ఇస్తామండి. ఇంతమంది ఆదరాభిమానాల్ని పొందిన మీరు నిజంగా చాలా అదృష్టవంతులండి. ఆ, డాక్టర్ గారు వీళ్ళని చూడటానికి బాంబులు పుల్లారెడ్డి నరసింహారెడ్డి వస్తున్నారు. బాములు పుల్లారెడ్డి ఆ, ఆ, ఇదేమిటండి వాళ్ళ పేర్లు వినగానే జనమంతా భయపడి అలా పారిపోయారు. వాళ్ళెవరో రాక్షసులు. రాక్షసులకి రాక్షసులు రక్తం తాగి తోడేళ్లు. అంటే ఫ్యాక్షనిజానికి ముఠా కక్షలకి పుట్టినిల్లి ఊరు. ఒకరినొకరు చంపుకోవడం తప్ప ప్రేమించుకోవడం గౌరవించుకోవడం తెలియని ఓ కసాయి క్షేత్రం ఈ గ్రామం. ఆధిపత్యం కోసం అధికారం కోసం పాము ముగిసల్లా పోరాడుతూ ఊరిని వల్లకాడుగా మార్చిన బాంబుల పుల్లారెడ్డి కత్తుల నరసింహారెడ్డిలు ఈ గ్రామానికి నేతలు. ఆ ఇద్దరు నేతలు యమదూతల్లా మారి నిప్పు ఉప్పుల్లా మండుతూ ప్రజలు ఆనందంగా జరుపుకునే పండుగల్ని కూడా పీనుగులు ఊరేగింపులా మారుస్తున్నారు. గ్రామానికి నడిబొడ్డుని, ఈ గ్రామ ప్రజలకు నడిచే దేవుణ్ణి ఈ జాతరలో మొదటిసారిగా నా మేకపోతేనే నరకాలి. ఈ కత్తితో నేనే నరకాలి. ఈ పల్లె సీమకు 5వ దిక్కుని, ఈ పల్లె జనాల పాలిట గుడి గోపురాన్ని ఈ జాతర నా చేతుల మీదగానే జరగాలి. లేదా ఇక్కడ తెగేది మేకతల కాదు, మీ అందరి తలలు. ఎవరి తలరా నరికేది? ఎక్కువగా మాట్లాడితే సంచి చెత్తుతా.
ఆపండి బాబు, మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. ఆపండి బాబు, ఆపండి బాబు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.